దేవునికి స్తోత్రము, దేవాదేవునికి వందనములు. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ ఉదయకాల సమయంలో దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, మనుషుల జ్ఞానము కంటే దేవుని యొక్క జ్ఞానము ఎంతో గొప్పదని. అందుకే మానవుని యొక్క జ్ఞానము ప్రయోజనకరమా ప్రమాదకరమంటే నిజంగా ప్రమాదకరమే. మనుషుని యొక్క జ్ఞానము దేవుని ఎదుట వెర్రితనం అంటున్నాడు. అంటే మన జ్ఞానము కాదు, కానీ దేవుని యొక్క జ్ఞానము చాలా ప్రాముఖ్యమైనది, చాలా విలువైనది. అందుకే సామెతలు గ్రంథాన్ని చూసుకున్నట్లయితే రాజు అయినటువంటి సొలొమోను గారు, జ్ఞానము కలిగినటువంటి సొలొమోను గారు, దేవుని యొక్క జ్ఞానము కలిగినటువంటి సొలొమోను గారు 935 సంవత్సరము ఆ కాలంలో ఆయన రచించినటువంటి ఈ యొక్క సామెతలు చూసుకున్నట్లయితే మొదటి అధ్యాయంలో చూసుకుంటే, దావీదు కుమారుడును ఇశ్రాయేలు రాజైన సొలొమోను సామెతలు, జ్ఞానమును ఉపదేశమును అభ్యసించుటకును, వివేక సల్లాపమును గ్రహించుటకును, నీతి న్యాయ యథార్థతను అనుసరించుట యందు బుద్ధి కుశలత ఇచ్చు ఉపదేశమునందుటకును. చూడండి, దేవుని యొక్క వాక్యము, నువ్వు నీతిగాను న్యాయముగాను యథార్థముగాను జీవించాలంటే ఈ లోక జ్ఞానం అయితే సరిపోదు. ఈ లోక జ్ఞానం అయితే కనుక ఎదుటివాడిని ఎలాగ అనగదొక్కాలి, ఎదుటివాడి దగ్గర నేను ఎలాగా నా ప్రతాపం చూపించుకోవాలని అనుకుంటాం మనం. కానీ దేవుని యొక్క జ్ఞానం అయితే అలాంటిది కాదు. అది నిజంగా ఈ యొక్క మనుషుని యొక్క జ్ఞానం అయితే భూ సంబంధమే, ఈ భూలోకానికి మాత్రమే. కానీ దేవుని యొక్క జ్ఞానము నీకు ఇక్కడ ఉపయోగపడుతుంది, పరలోకం వెళ్ళటానికి ఉపయోగపడుతుంది. అందుకే జ్ఞానము లేని వారికి బుద్ధి కలిగించుటకును, జ్ఞానం లేని వారికి జ్ఞానాన్ని ఇవ్వటానికి, యవ్వనులకు తెలివియు వివేచని పుట్టించుటకును. ఎందుకు? యవ్వన కాలం చాలా ప్రాముఖ్యమైనది. ఈ దినాల్లో చూసుకున్నట్లయితే యవ్వనులు చూసుకున్నట్లయితే క్షణికావేశంలో లేకపోతే వ్యసనాలకు బానిస అయిపోయి ఒక త్రాగుడిక, ఒక మద్యపానానిక, లేకపోతే ఒక దోమానిక, సిగరెట్లక, లేకపోతే వ్యభిచారానిక, లేకపోతే ఈ లోకంలో ఉన్నటువంటి వాటికి గొప్పలకి చూసారా ఈ దినాల్లో అనేకమంది చూస్తున్నాం. అయ్యో వీడియోలు తీయటం టిక్టాక్లని, నేనే కనిపించాలి అని వారి యొక్క ప్రాణాలని వారు కోల్పోతున్నారు. ఎంత భయంకర పరిస్థితి అండి. సముద్రంలోకి వెళ్ళి వీడియోలు తీస్తున్నారు, కొండలకి వీడియోలు తీస్తున్నారు, కొండల కింద. అంటే ఎంత భయంకరమో వారి యొక్క ప్రాణాలు కోల్పోతున్నారు. యవ్వన కాలంలో దేవుని యొక్క వాక్యం సెలవుస్తుంది, యవ్వన కాలంలో కాడి మోయట అంట అది నరునికి మేలు. మన యవ్వన కాలంలో అది మోసినట్లయితేనంట మోసేవారికి తేలికగాను భారము లేకుండా ఉంటుంది. ఆ విధంగా యవ్వనస్తులు జీవిస్తున్నారా? లేదు. ఈ లోకం ఎక్కడికైనా ప్రయాణిస్తే చాలు, ఇదిగో నేను ఇక్కడి నుంచి అక్కడికి వెళ్తానని పెట్టుకుంటాను. ఇవి కాదండి మనకు ప్రాముఖ్యం. మనం ఎక్కడికి వెళ్ళాలి ఈ భూమి నుండి, అది మన యొక్క ప్రాముఖ్యమైన స్థలం ఏది, ఇక్కడ నుండి నేను ఎక్కడికి వెళ్తానో, నా జీవితం ఇక్కడ ముగించుకున్న తర్వాత అది గ్రహించుకోవాలి, పరలోకానక నరకానక అని. ఇదిగో యవ్వనులకు జ్ఞానము లేని వరకు బుద్ధి కలిగించుటకు, యవ్వనులకు తెలివి వివేచన పుట్టించుటకును తగిన సామెతలు. జ్ఞానము గలవాడు విని పాండిత్యాన్ని వృద్ధి చేసుకొనును, వివేకము గలవాడు ఆలకించి నీతి సూత్రములు సంపాదించుకొనును. వీటి చేత సామెతలను భావసూచక విషయములను జ్ఞానుల మాటలను వారు చెప్పిన గూఢవాక్యములను జనులు గ్రహించెదరు. ఇదిగో ఎవరైతే కనుక జ్ఞానులు చెప్పినటువంటి ఈ యొక్క గూఢమైనటువంటి మాటలు వాక్యములు ఆ లోతుగా ఏవైతే ఉన్నాయో అవి తెలుసుకుంటారంట. అందుకే యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట తెలివికి మూలము. దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే తెలివికి మూలమంట. అందుకే ఆ జ్ఞానాన్ని పొందకుండా ఈ లోకంలో అనేక మంది ఈ లోకంలో ఉన్నటువంటి జ్ఞానం కొరకే వారు ప్రయాసపడిపోతారు. ఎన్నో పుస్తకాలు చదివేస్తూ ఉంటారు, ఏవేవో వింటూ ఉంటారు. కానీ దీన్ని కనుక ధ్యానించినట్లయితే జీవగ్రంథాన్ని
నిజంగా ఎంతో జ్ఞానం అండి, గనిది. దీన్ని పొందుకోవాలి. ఇది మనల్ని తీసుకెళ్తుంది, నడిపిస్తుంది మనల్ని. అందుకే ఆ జ్ఞానం లేకుండా మూర్ఖంగా ప్రవర్తించేవారంటే చూడండి, దేవుని యొక్క వాక్యం సెలవుస్తుంది. జ్ఞానం అంట వీధులలో కేకలు వేయుచున్నది. సామెతల గ్రంథం 1:20 జ్ఞానం అంట వీధుల్లో కేకలు వేస్తుంది. ఎక్కడన్నా మనం విన్నామా? జ్ఞానం ఎక్కడైనా వీధుల్లో కేకలు వేస్తుందా? కేకలు వేస్తుందంట. మీరు ఎంతకాలంలో ఇలాగ పాడైపోతారు. దేవుని యొక్క మాటలు వినండి, దేవుని యొక్క మార్గంలో నడవండి. దుష్ట జనాంగమా, పాపిష్టి జనమా అంటుంది. జ్ఞానము వీధులలో కేకలు వేయుచున్నది, సంత వీధులలో బిగ్గరగా పలుకుచున్నది. జ్ఞానము పలుకుచున్నదండి, జ్ఞానము కేకలు వేస్తున్నది. ఓ జ్ఞానము లేనటువంటి వారులారా, ఓ అవివేకులారా, జ్ఞానం పొందుకోండి అంటే ఎవడు వింటలేదండి. ఈ జ్ఞానం కాదు అని ఈ లోక జ్ఞానం వైపు పరుగులు పెడుతున్నారు. ఆ జ్ఞానము దేవుని ఎదుట వెర్రితనం. మన జ్ఞానము ఏ పాటిది? ఇదిగో సంత వీధుల్లో బిగ్గరగా పలుకుచున్నది, గొప్ప సందడి గల స్థలంలో ప్రకటన చేయుచున్నది. షేబు దేశపు రాణి సొలొమోను గారి యొక్క జ్ఞానాన్ని పరీక్షించడానికి వచ్చింది. షేబ దేశం అంటే ఎక్కడో 1500 మైళ్ళ దూరం నుంచి వచ్చింది ఈయన జ్ఞానాన్ని పరిశీలించడానికి, తెలుసుకోవటానికి. దేవుడిచ్చినటువంటి జ్ఞానం అండి అది. సొలొమోను గారి జ్ఞానం కాదు. ఇదిగో ఈ జనులు నేను ఎలాగ పరిపాలించాలో, నేను బాలుడిని, నాకు నీ జ్ఞానం ఇమ్మని అడిగాడు అంతే. దేవుడు అన్నీ కూడా ఇచ్చాడు. ఇదిగో గొప్ప సందడిగల స్థలంలో ప్రకటన చేయుచున్నది. సందడిగల ఎందుకు? ఆ సందడిలో పడిపోతారు. ఇంకా వాళ్ళకి ఆ సందడే కావాలి. సాయంత్రం అయిందంటే చాలు సందడే. ఇదిగో అటువంటి సందడి గల స్థలముల్లో ప్రకటన చేయుచున్నది. పురద్వారములలో పట్టణముల్లోనూ జ్ఞానము ప్రచురించుచు తెలియజేయుచున్నది. దేవుని యొక్క వాక్యము గ్రామాల్లో, పట్టణాల్లో, దేశాల్లో, వీధుల్లో, సంత వీధుల్లో అన్ని చోట్ల వెళ్తుందే. ఎవడ వినండి. ఎవడన్నా వచ్చి మైకి పెట్టి ఏదో చెప్తున్నాడంటే కనుక అవి వింటారు, కానీ ఇవి వినరు ఎవడను. అందుకే ఎట్లనగా జ్ఞానము లేని వారులారా, మనం అనుకుంటాం నేనే జ్ఞానవంతుడిని, ఎన్నో చదివేశాను, ఎన్నో డిగ్రీలు ఉన్నాయి అనుకుంటాం మనం. పరలోకం తీసుకెళ్తాం ఈ లోక డిగ్రీలు నిన్ను. ఎట్లనగా జ్ఞానము లేని వారులారా, మీరెన్నాళ్ళు జ్ఞానము లేని వారుగా ఉండగోరుదురు. ఎంతకాలం మనం జ్ఞానం లేకుండా ఉంటాం? నీకు ఉండాలంటే దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించాలి. ప్రభువా, నీ జ్ఞానం నాకు ఇవ్వండి అయ్యా, నీ పరలోకపు జ్ఞానం నాకు దయచేయండి అని అడిగినట్లయితే ఆ పరలోకపు జ్ఞానాన్ని దేవుడు మనకు అనుగ్రహిస్తాడండి. ఆ జ్ఞానం పొందుకుంటే మన కుటుంబాన్ని ఎలా కట్టుకోవాలి, మన బిడ్డల్ని ఎలా పెంచాలి, మనం నడుచుకుంటాం ఆ విధంగా. దేవుని యొక్క జ్ఞానం ఉంటే. లేకపోతే నువ్వే విధంగా వెళ్తున్నావో, ఇదిగో గుడ్డివాడు అంటే ఇంకో గుడ్డివాడికి దారి చూపలేడు. ఇద్దరు గుడ్డివాడు కూడా ఒకే గుంట్లో పడిపోతారంట. అంటే పాపంలో ఉన్నటువంటి వాడు ఇంకొక పాపాత్ముడికి ఎలా దారి చూపించగలడు? జ్ఞానం పొందుకోమంటున్నాడు. దేవుని యొక్క జ్ఞానము, వివేకము, బుద్ధి. అందుకే దానియేలు గ్రంథంలో ఉంది కదా 12వ అధ్యాయంలో, మీరు బుద్ధిమంతులైతే ఇదిగో ఆకాశ మండలంలోని నక్షత్రాలను మీరు పోలి ఉంటారు, జ్యోతుల వల్ల మీరు ప్రకాశిస్తారంటున్నారు. జ్ఞానవంతులైతే, బుద్ధి కలిగి ఉన్నట్లయితే. ఇదిగో అపహాస్కులారా, మీరెన్నాళ్ళు అపహాస్యము చేయొచ్చు, ఆనందించరు. వీరు అనుకుంటారు వీరే జ్ఞానవంతులు అనుకుని ఎదుటివారిని అపహాస్యం చేస్తారు, ఎదుటివారిని వెర్రివారినిగా చేస్తారు. కొంతమంది చేస్తారు కదా, కొంతమందిని వెర్రి వాళ్ళే చూస్తారు, కానీ వీళ్ళే వెర్రి వాళ్ళు అంట. ఆయన అంటున్నాడు, అపహాస్కులారా, మీరెన్నాళ్ళు అపహాస్యము చేయొచ్చు, ఆనందించరు. లేరా ఈ దినాల్లోనూ అనేక మందిని వీడు తెలివి తక్కువవాడు, వెర్రివాడిడని, ఎంతగా మాట అన్నవాడు వెర్రివాడని వీడికి తెలీదు, దేవుడికి తెలుసు. బుద్ధిహీనులారా, మీరన్నాళ్ళు జ్ఞానమును అసహించుకుందరు. దేవుని యొక్క జ్ఞానాన్ని అసహించుకుంటారు వాళ్ళు. నా గద్దింపు విని తిరుగుడి, ఆలకించుడి, నా ఆత్మను మీ మీద కుమ్మరించుదును, నా ఉపదేశం మీకు తెలిపిదును. నేను పిలవగా మీరు వినకపోతే. ఎన్ని వాక్యాలు మనం విన్నా సరే మనం వినం కదా, విని వదిలేస్తాం అంతే.
దేవుని యొక్క వాక్యం సెలవుస్తుంది, ఇదిగో నేను ఎన్నిసార్లు మిమ్మల్ని పిలిచినా మీరు వినలేదు, వినకపోతిరి, నా చేయి చాపగా ఎవ్వరు లక్ష్య పెట్టకపోయిరి, నేను చెప్పిన బోధ ఏమి మీరు వినక త్రోసివేసితిరి. చూసారా, దేవుని యొక్క బోధ ఎవడు వినడండి, అబద్ధ బోధకులైతే వింటారు. ఇదిగో నా బోధ మీరు వినలేదు. ఆ దినాల్లో కూడా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు ఎన్ని బోధలు చేస్తున్నా, ఎన్ని ఉపమానాలు చెప్పినా వారు వినలేదండి. వారు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు సొంత సహోదరులు కూడా చివరికి ఆయన చనిపోయిన తర్వాతే మారారు. కానీ యాకోబు గారా, వీరు యోధా గారా, ప్రభువు చనిపోయిన తర్వాతే వెర్రివారిలా కనపడ్డాడు. ఆయన అపహాస్యం చేశారు. నువ్వు చేసేటువంటి ఇదిగో ఇవన్నీ కూడా నువ్వు ఇక్కడ కాదు, అక్కడికి వెళ్ళు, నీ శిష్యుల దగ్గర చేసుకో ఈ అద్భుతాలన్నీ అని సొంత అన్నదమ్ములే. ఇదిగో నేను చెప్పిన బోధ ఏమి మీరు వెనక త్రోసివేసితిరి, నేను గద్దింపగా లోబడకపోతిరి. ఎందుకంటే ఆరోగ్యకరమైనటువంటి బోధ ఎవడు వినండి. అందుకే తమకు నచ్చినటువంటి బోధకులను రప్పించుకుంటారంట. మంచి బోధ బోధిస్తే దురద చెవులు గల వారిలో ఉంటారు. కాబట్టి మీకు అపాయము కలుగునప్పుడు నేను నవ్వెదను, మీకు భయము వచ్చినప్పుడు నేను అపహాస్యము చేసేదను. భయము మీ మీదకి తుఫాను వలె వచ్చినప్పుడు, సుడిగాలి వచ్చినట్లు మీకు అపాయం కలిగినప్పుడు, మీకు కష్టము దుఃఖమును ప్రాప్తించినప్పుడు నేను అపహాస్యము చేసేదను. అప్పుడు వారు నన్ను గురించి మొరపెట్టుదురు కానీ నేను ప్రత్యుత్తరమైకుందును, నన్ను శ్రద్ధగా వెతుకుదురు కానీ నేను వారికి కనబడకుందును. చూసారా, దేవుడు పిలుస్తున్నప్పుడు మనం వెళ్ళాలి, ఆయన మాటలు మనం వినాలి, శ్రద్ధగా వినాలి. కానీ ఈ దినాల్లో ఎవరు లేరు. ఇదిగో మీరు నన్ను పిలుస్తారు కదా, నేను విన్నా అంటున్నాడు ఆయన. మనం మారాలి ప్రియ సోదరి సోదరులు. అందుకే జ్ఞానము వారికి అసహ్యమాయను. ఇదిగో దుష్టులు ఈ లోక జ్ఞానులు అనుకుంటారు, ఆ జ్ఞానం కాదు ఈ జ్ఞానం అనుకుంటారు వీళ్ళు. కానీ ఇదిగో జ్ఞానం వారికి అసహ్యమైన, యెహోవా యందు భయభక్తులు కలిగినట్టు వారికి ఇష్టం లేకపోయిన అసహ్యులు వీరు. దేవుని యొక్క మాటలంటే వీరికి ఇష్టం ఉండదు. వీరికి ఎంతసేపు దుర్బోధ కావాలి, అబద్ధపు బోధ కావాలి వీరికి. నా ఆలోచనలు వినలేకపోయారు, నా గద్దింపును వారు కేవలం తృణీకరించరు. కాబట్టి వారు తమ ప్రవర్తనకు తగిన ఫలమును అనుభవించుదురు. తమకు వెక్కసమగు వరకు తమ ఆలోచనలు అనుసరించుదురు. జ్ఞానము లేని వారు దేవుని విసర్జించి నాశనమగుదురు. చూసారా, జ్ఞానం లేనివారు అంటే దేవుని విసర్జించేస్తారు కదా, వాడు పాపంలో పడిపోతాడు, ఆడి జ్ఞానం అదే అనుకుంటాడు. అందుకే బుద్ధిహీనులు క్షేమం కలిగినదని మైమరిచి నిర్మూలమగు. తెలివి తక్కువలంట ఏంటి, క్షేమమగు, చెడు జరిగినా సరే మంచి జరిగిందని మైమరిచిపోతారంట. చెడు జరిగిందని ఆ చెడు ద్వారా వారు నిర్మూలమైపోతారు. నా ఉపదేశమును అంగీకరించేవాడు సురక్షితంగా నివసించును. వాడు కీడు వచ్చి నన్ను భయము లేక నున్న భయము లేక నెమ్మదిగా నుండును. జ్ఞానవంతుడు దేవుని యొక్క వాక్యానుసారంగా నడిచినటువంటి వాడు కీడు వచ్చినా సరే భయపడ్డో నెమ్మదిగా ఉంటాడో. అదే దేవుని యందు భయభక్తులు లేనటువంటి వాడు, దేవుని యొక్క వాక్యానికి విలువనేటువంటి వాడు ఏదైనా ఒక చిన్న సమస్య వస్తే భయపడిపోతాడో, దేవునికి దూరం అయిపోతాడు, విసర్జించేస్తాడో. దేవుని యొక్క జ్ఞానం అంటే వాడికి అసహ్యము, వారు అంగీకరించరు. ప్రియ సోదరి సోదరుడా, నువ్వు దేవుని యొక్క వాక్యాన్ని అంగీకరిస్తున్నావా లేదా? ఇదిగో దేవుని యొక్క జ్ఞానాన్ని పొందుకుంటున్నావా లేదా? ఇదిగో జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టుకుని అంటున్నారు కదా దేవుని యొక్క వాక్యం. 3 రాళ్ళు అయితే తన ఇంటిని పెరుక్కుంటుంది. ఇల్లు అంటే ఈ లోక సంబంధించిన ఇల్లు కాదండి, కుటుంబం. నీ బిడ్డలో ఇదిగో పరలోక సంబంధించిన గృహాన్ని కట్టుకుంటుంది. నువ్వే విధంగా జీవిస్తున్నావు? ఒక మంచి గృహ నిర్వాహకుడిలా పనిచేస్తున్నావా? నువ్వు ఒక మంచి గృహ నిర్వాహకురాలుగా నువ్వు పనిచేస్తున్నావా? జ్ఞానవంతుడైతే కట్టుకుంటారు. ఇదిగో జ్ఞానము సంత వీధుల్లో ఉండి కేకలు వేస్తుంది, సందడి గల స్థలంలో ఉండి కేకలు వేస్తుందంట. ఆ జ్ఞానం కనుక నువ్వు విని పాండిత్యం కనుక నువ్వు నేర్చుకున్నట్లయితే ఈ జ్ఞానము నిన్ను పరలోకానికి నడిపిస్తుంది. ఈ జ్ఞానము నిన్ను ఈ భూలోకంలో ఏ విధంగా జీవించాలి, ఎవరితో ఉండాలి, నువ్వు ఎక్కడ ఉండాలి, నువ్వు ఏ విధంగా మాట్లాడాలి, ఏ విధంగా ప్రవర్తించాలి, ఏ విధంగా నీ మనసును మలుచుకోవాలో ఈ జ్ఞానం నేర్పుతుంది. లేకపోతే
నీకెంతసేపు లోకాశలే ఉంటాయి, నీకు ధనాపేక్ష, మాంసాపేక్ష, ఆహారము, వ్యభిచారం అన్నీ ఇంకా ఉంటాయి నీకు. అదే గనక ఆత్మానుసారంగా దేవుని యొక్క జ్ఞానం పొందుకుంటే ఇదిగో వాడు నెమ్మదిగా ఉంటాడు, క్షేమంగా ఉంటాడు. బుద్ధిహీనుడైతే నాకు వాడికి చెడ్డ జరిగినా సరే నాకు క్షేమమే జరిగిందని అనుకుని దాని ద్వారానే నిర్మూలన, అంటే దాని ద్వారానే పోతాడు ఇంకా పాపంలో నుంచి. మేలే జరిగింది అనుకుంటాడు, వాడికి కీడు జరిగినా సరే. మనం ఆ విధంగా కాకుండా ఈ జ్ఞానము ముత్యముల కంటే వెండి కంటే పవిత్రమైనది కనుక ఈ జ్ఞానాన్ని పొందుకుందాం. అటువంటి కృపదేవుడు మనందరికీ దయచేయునుగాక. ఆమేన్. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, మహిమగల దేవునికి స్తోత్రాలు తండ్రి. ఇదిగో తండ్రి, సొలొమోను గారికి ప్రభా నువ్వు ఇచ్చినటువంటి జ్ఞానాన్ని బట్టి నీకు వందనాలయ్యా. ఇదిగో దేవా, జ్ఞానము సంత వీధుల్లో ఉండి, సందడి గల స్థలంలో ఉండి, పట్టణంలో ఉండి, వీధుల్లో ఉండి కేకలు వేస్తుందని సెలవిస్తున్న ప్రభా. అవును ప్రభా, మేము గనక మా చెవి పెట్టినట్లయితే ప్రభా, వినినట్లయితే, గ్రహించుకున్నట్లయితే ఆ జ్ఞానం ద్వారా మా కుటుంబాలను కట్టుకుంటాం, మా ప్రాంతాలని, మా దేశాన్ని, ప్రపంచాన్ని మేము కట్టుకుంటామయ్యా. ఆ భాగ్యాన్ని మాకు అనుగ్రహించమని. ఇదిగో తండ్రి, జ్ఞానము కలిగినటువంటి వాడు నెమ్మదిగాను, ఏ భయం వచ్చినా సరే భయపడకుండా, ఏ సమస్య వచ్చినా భయపడకుండా నెమ్మదిగా ఉంటాడు, క్షేమంగా ఉంటాడు అన్న తండ్రి. ఆ భాగ్యాన్ని మా అందరికి అనుగ్రహించి వాక్యాన్ని ప్రభా, నీ సత్యాన్ని ప్రభా మేము ఎరగటానికి మాకు మార్గం సారం దయచేయమని, నీ కృపలో భద్రపరచమని క్రీస్తు నామమున అడుగుచున్నాం పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.